హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ పెప్పర్ రైస్ని హెల్తీగా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ లేదంటే ఈవినింగ్ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి తినిపించకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెట్టారంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఎవ్రీ మామ్స్కి ఫస్ట్ మన పిల్లల హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి సో హెల్తీగా అండ్ టేస్టీగా ఇలా చేసి పెట్టండి. మరి దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు దాకా బాస్మతి రైస్ని తీసుకోండి. నేను కొంచెం రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే సోనా మైసూర్తోనైనా చేసుకోవచ్చండి. ఈ రైస్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ని ఉడికించుకోవడానికి మరో పక్కన ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ కూడా తీసుకోండి. నీళ్లు ఇలా బాగా మరగడం స్టార్ట్ అయినాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసి పొడి పొడిగా రైస్ని వండుకోవాలండి. ఇప్పుడు మరో పక్కన ఒక ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఇందులోకి ఒక 3 ఎగ్స్ని ఇలా పగలకొట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 3 వరకు తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే 2 అయినా లేదంటే 4 వరకు అయినా తీసుకోవచ్చండి. ఎగ్స్ని వేసినప్పుడు అస్సలు కలపకండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే పించ్ ఆఫ్ కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. ఎందుకంటే ఎగ్స్ మనకి తినేటప్పుడు చప్పగా ఉండకుండా కొంచెం వీటిని తీసుకోవాలి. ఇలా కొంచెం స్ప్రింకిల్ చేసినాక ఇప్పుడు దీనిని నిదానంగా కలుపుకోవాలండి. ఎగ్స్ని వేసిన వెంటనే అస్సలు కలపకూడదు. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా నిదానంగా కలుపుకోవాలి. లేదంటే వేసిన వెంటనే కలుపుకుంటే మనకి ఎగ్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతుంది. మనకి ఎగ్స్ చూడండి ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ఉండాలి. ఇలా ఎగ్స్ బాగా ఫ్రై అయినాక ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఇందులోకి సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి అలాగే సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు అలాగే 1 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే 1 చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లోని పచ్చివాసన పోయి ఇలా కొంచెం మగ్గినాక ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అండ్ క్యాబేజ్ తురుము కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి మనకి నచ్చిన వెజ్జీస్ని యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఒకవేళ నచ్చితే క్యాప్సికమ్ ముక్కలనైనా యాడ్ చేసుకోండి. చూడండి ఒక 3 నిమిషాల పాటు ఈ వెజ్జీస్ మొత్తం ఇలా బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి మనం పొడి పొడిగా వండుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు అలాగే ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని ఈ రైస్ మొత్తం బాగా కలుపుకోవాలండి. మీకు కుదిరితే ఈ రైస్ని టాస్ చేసుకుంటైనా కలుపుకోండి. అండ్ అలాగే ఇక్కడ నేను వెనిగర్ కానీ సోయా సాస్ని కానీ ఏది యాడ్ చేయడం లేదు. మీకు ఒకవేళ పర్వాలేదు అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మనం పిల్లలకి హెల్తీగా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి అది యాడ్ చేయడం లేదండి నేను. అలాగే లాస్ట్లో ఇలా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసి ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువగా అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. అంతేనండి, వేడివేడిగా ఎగ్ పెప్పర్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ హెల్తీగా ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.